కార్పెట్ పూరాన్ని తెప్పించాను, ఈ డ్రెస్సింగ్ టేబుల్ అహ్మదాబాద్ తెప్పించాను, ఆ బెడ్ కాశ్మీర్ స్పెషల్ గా తెప్పించాను. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎయిర్ కండిషన్ ఉంది. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఉండయా సొమ్ము వడ్డీ సోకూడదని లోకల్ సొమ్ము అనుభవిస్తాను అలాగో ఎలుగెలుగుతా ఉంటాడు. దారిలోనే మన చేతుల్లో ఆరిపోతాడు, పాతాడానికి జారిపోతాడు. ఇటో రానివారు, మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నాకు ఈ ఊరు అనుమాత్రము నచ్చలేదు. మీ ఎదరికి నాకు తెలుసు రాజావారు, ఊరు నచ్చకారు కట్టి అయిపోతారు. ఆ మాటంటే నేను నాకు చిరెత్తుకొస్తాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 4 కోట్లు ఖర్చు పెట్టాను నేను. ఆ ప్లాన్ నాకు ఇది లెక్క. లెక్క పెట్టమంటే వద్దు అంటున్నారు. రాజావారిని నన్ను పడకుంటారా మీరు? మిమ్మల్ని అంటే మీరు పడగొట్టగలరు, నేను పడగొట్టలేదనగా చూస్తా మిమ్మల్ని ఎంత పడగొట్టారు. పడగొట్టావు చూడు. నువ్వేం మరీ కరుణాకరం, ఈ రాణి వారు నాకంటే బాగా పగలు కొడతారట. ఏమిటి కూలి వేలి రాజాని వేసి వచ్చైనా లేకుండా ఈ బట్టలు నాకు కాఫీ పువ్వుచ్చినట్టు వంచేస్తాడబ్బా. ఇదో పెద్దడా, రాజావారికి నాకు మధ్యన పచ్చగట్టేస్తే బొగ్గుమంటా ఉంది. ఇక ఆయనతో ఈ గదిలో నేనుండలేను. ఈ దిక్కుమాల కంపలో ఇంకో గది ఉందా లేదో? రాజావారు అసలు ఇలాంటి గదే ఉంది, రండి చూపిస్తాను. పెద్దడా పెద్దడా ఎవడి కొట్టంగాడు? మా మంజు గారు తమ్ముడు, చూడ్డానికి అలా ఉంటాడు కానీ చాలా మంచివాడు. బాబా ఎవరిది? ఇది అంటావా నువ్వు? ఈ టిక్కి మధ్యన దూసి వచ్చి సొమ్మ పుస్తకం జాగ్రత్త. బాబా ఏమిటి కూర? చెప్తాగా, వెళ్ళు చూస్తాను. ఎండగా చూసి సూపర్ సెట్ వంచేస్తాం జాగ్రత్త. రాజుగారు శాంతించండి, ఇది మీ గది, ఇక్కడ హాయిగా ఉండండి. అది కాదు పెద్దడా, అసలు నేను ఏమన్నాను? రాజావారికి అంత కోపం కొట్టుకురావాలా? అసలు నేను జరిగింది ఏంటంటే రాజావారు సెటప్ అన్నారు, నేను సెటప్ అన్నాను అంతే. ఆయన కోపం వచ్చి ఇట్ట తీసి కొట్టారు. నేను ఊరుకుంటానా? నేను ఇట్ట తీసి కొట్టాను. ఆ తర్వాత అమ్మా అక్కడ కళ్ళారా చూసాను చాలు, ఇది శాంతించు. ఏంటో పెద్దడా, నా జాబ్ ఇట్ట అయిపోయిందో దేవుడా. ఏమిటి రాణి వారు ఏడుస్తున్నారు? కరుణాకరం ఏం చేశావు రాణి వారు? నేనేం చేయలేదంటే రాణివారి ఎంత చేశారు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉన్నాం. నీకు కాంట్రాక్ట్ వద్దు, నీ బిల్డింగ్ వద్దు. రాజావారు కోపడదు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను ఇంకెప్పుడు రాణిగారి గదిలో అడుగు పెట్టను. మాకు 1,00,000 వ్యవహారాలు ఉంటాయి. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. మేము ఉండే చోట్ల కట్టడం మాకు నచ్చదు. ఈ ఇంట్లో ఉంటే మీరైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. మీరే ఉండండి, మేము కింద ఇక్కడ సర్దుకుంటాం. కిందంటే అసలు కుదరదు. మేము ఈ ఇళ్లను వికరిస్తూ ఉంటాం. దీంట్లో అవుట్ హౌస్ ఏం లేదా? లేదండి, ఇంటి వెనక గొడ్ల పక్క తప్ప మరి ఏమీ లేదు. గుడ్, ఆ గొడ్ల పాకలోనే పడి ఉండండి. రాజావారు అభ్యంతరం అయితే చెప్పండి, మేము వేరే కాంట్రాక్ట్ ను చూసుకుంటాం. ఏం అభ్యంతరం లేదు, గొడ్ల పాకలోనే చాలా సంతోషంగా ఉంటాం. చదివిస్తారా? గొడ్ల పాక కథ ప్రారంభం.